హలో అందరికీ నమస్కారం. మనం సినిమాలకి థియేటర్స్కి వెళ్ళినప్పుడు లేదా సినిమాలు చూసినప్పుడు లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకువెళ్ళిపోయి ఫ్యాంటసీ వరల్డ్లోకి తీసుకుపోయే కేటగిరీస్ ఒకటి ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైం మనలో నుంచి వచ్చిన పాత్రలు, మనలో నుంచి వచ్చిన కథల్ని కూడా మనం చాలాసార్లు సినిమాలలో చూసి కనెక్ట్ అవుతూ రిలేట్ అయిపోతూ ఉంటాము. అలాగే ఈసారి కూడా జూలై 4th మన ముందుకి మనలాంటి ఒక ఫ్యామిలీ, మనలాంటి పాత్రలు, మనలాంటి జర్నీని స్క్రీన్ పైకి తీసుకురాబోతున్నారనమాట. సో ఎవ్రీ ఫ్యామిలీ, ఒక ఆర్డినరీ ఫ్యామిలీలో ఒక ఎక్స్ట్రాడినరీ స్టోరీ ఉంటుంది అని మన ముందుకు తీసుకొస్తున్న ఈ సినిమా గురించి మనతో మాట్లాడడానికి మన ఫ్యామిలీ ఇక్కడ రెడీగా ఉన్నారు. వాసుదేవ్ గారి ఫ్యామిలీ 3 BHKని కొన్నారా లేదా, ఆ కొనడం కోసం పడిన కష్టాలు ఏంటి, అవన్నీ కూడా ఇప్పుడు వారి మాటల్లో కూడా తెలుసుకుందాము. సో ఇక్కడ అందరికంటే యంగ్గా కనిపిస్తున్న ఫ్యామిలీ పెద్ద అయినటువంటి శరత్ కుమార్ గారు ఇక్కడే ఉన్నారు. నమస్తే వాసుదేవ్ గారు. చెప్పండి, అడగండి. వాసుదేవ్ గారి శ్రీమతి శాంతి గారు, శాంతి వాసుదేవ్ గారు, ప్రభు వాసుదేవ్ గారు, ఆర్తి వాసుదేవ్ గారు, చైత్ర ప్రభు, ఐశ్వర్య మా స్కూల్ బెస్ట్ ఫ్రెండ్. అది ఏమవుతుంది, ఫ్యామిలీలోకి జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఈ ఇంటర్వ్యూ తర్వాత చెప్దాం తనకి ఛాన్స్ ఉందా లేదా. కానీ ప్రేమ అయితే, ఫ్రెండ్షిప్ అయితే ఉంది. చూసాం మేము, ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రో అదిరింది. ఎప్పటి నుంచో మేము ఇలాగే ఉంటాం. బొమ్మర్లలో కలిసి కాంబినేషన్ చేసాం, అప్పటి నుంచి ఇలాగే ఉన్నాం. ఇన్స్పిరేషన్. సో ఇక్కడ మాత్రం నేను యాక్చువల్లీ సిద్ధార్థ్ గారు ఉన్నారంటే అసలు ఇంకా ఇంటర్వ్యూ అదిరిపోద్ది, ఆయన ఎనర్జీ అని నాకు తెలుసు. చాలు కదా. బట్ నేను నువ్వు ఉన్నావు ఏదో పీస్ఫుల్ గా కూర్చున్నాను. ఈసారి మీకు కొంచెం తక్కువ స్పేస్ ఇచ్చి నాకు అది ఆయనే చూసుకుంటారు, మనం ఏం చేయక. చూడు ఇప్పుడు వాసుదేవన్ అండ్ ఫ్యామిలీ బయట పోతామని 28 years బ్యాక్ వెళ్ళి ఏమని చెప్పండి. ఇవాళ నాకు ఛాన్స్ లేదు, ఇవాళ మొత్తం మీ మీద ఫోకస్ ఉండదు. నా మీద ఏ ఫోకస్ వద్దండి. అది ఓకే అండి. శరత్ కుమార్ గారు ఉన్నారంటే ఆ ఎనర్జీ, ఆ వైబ్, ఆ హ్యూమర్ మామూలుగా ఉండదు. ఐఎమ్ రియల్లీ ఫ్యాన్ ఆఫ్ దట్ సార్. ఎప్పుడు మీకు సినిమా కాకుండా మీరు మైక్ ముందు కనిపించినా నేను చూస్తా, ఇంట్రెస్టింగ్ గా ఏదో చెప్తారు సార్. అంటే మీరు నెక్స్ట్ పిక్చర్ లో కామెడీ అనగా చేయండి చెప్తున్నారు. ఏమో చెప్పారు కదా, ఐడియా చాలా చేస్తారు సార్. మీకు ఇష్టం ఉంటే మీరు ఏదైనా చేస్తారు. ఐడియా చాలా నచ్చింది. ఓకే అండి. ఎస్. సో మొత్తానికి మా కుటుంబం అంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి కుటుంబ పెద్దగా ఆబ్వియస్గా వాసుదేవ్ గారి నుంచి మొదలు పెడదాము. సో ఇల్లు కొనాలి అనే కళ ప్రతి మిడిల్ క్లాస్ ఇంటి పెద్దకి ఒక పెద్ద ప్రెషరు, పెద్ద రెస్పాన్సిబిలిటీ కూడా, అండ్ ఒక పెద్ద డ్రీమ్. సో వాసుదేవ్కి ఎందుకు ఆ డ్రీమ్ మొదలైంది? ఖచ్చితంగా ఇల్లు కొనాలి అని ఎందుకు ఫిక్స్ అయ్యారు? ఫిక్స్ అవ్వలేదు, ఇల్లు కొనాలి అని ఒక అంబిషన్ ఉంది కదా అందరికీ. ఎవ్రీబడి హూస్ ఎర్నింగ్ మనీ, ఒక ఓన్ హౌస్ ఉండాలి అని ఒక థాట్ వస్తుంది. అది కుదరదా లేదా అని తెలియదు, బట్ అట్లీస్ట్ విల్ థింక్ అబౌట్ దాట్. బికాజ్ యూ కెన్ లివ్ ఇన్ రెంటెడ్ హౌస్. మా ఇంట్లో మై ఫాదర్ నా చెన్నైలో చెప్పాను 11 houses మారాం, రెంటెడ్ హౌస్లో ఉన్నాం, బట్ వీ స్టిల్ వెరీ హ్యాపీ. అది కాదు స్కూల్ చదువున్నప్పుడు స్టడీ. సో అంటే దట్ ఐ హ్యాడ్ అ డ్రీమ్, when I earn money I should build a house. నాకు వచ్చింది అది, మా నాన్నకి రాలేదు. బట్ నౌ ఆఫ్టర్ ఈ పిక్చర్ చేసిన తర్వాత ఐ థింక్ he must have gone through a lot of pain inside that is only providing for the family and he doesn't have that ambition. అది ఇప్పుడు నాకు గుర్తు వచ్చింది. Because he sacrificed a lot, not even having an ambition, thought మన చిల్డ్రన్ ముగ్గురు బాగా చదవాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఆ థాట్తో ఉండేవాళ్ళను ఇప్పుడు కొంచెం రీవైండ్ చేసి చూస్తే దట్ మస్ట్ హావ్ బీన్ హిస్ అంబిషన్. నేను సార్ ఒకటి అడగొచ్చా సార్? మీరు 11 times ఇల్లు మారారు, రెంటెడ్ హౌస్ టు రెంటెడ్ హౌస్ టు రెంటెడ్ హౌస్. అది నాకు చిన్నప్పుడు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. హౌ డిడ్ ఇట్ మేక్ ద చైల్డ్ ఫీల్ అట్ దట్ టైం? బికాస్ ఫాదర్ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పారు, ఆయన గురించి ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారని. బట్ అప్పుడు బికాస్ ఫ్రెండ్స్ వస్తారు, మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్తే మళ్ళీ ఫ్రెండ్స్ గ్రూప్ మారుతుంది, స్కూల్ మారుతుంది. హౌ డిడ్ యూ అడ్జస్ట్? స్టార్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ నుంచి చెన్నై వచ్చాం. చెన్నై వచ్చి 2-3 ప్లేసెస్ స్ట్రీట్స్ మారాం, బట్ లొకాలిటీ సేమ్. దానివల్ల ఫ్రెండ్షిప్, స్కూల్ మారలేదు, అదన్నీ అవ్వలేదు. సో దానివల్ల ఐ గట్ మై ఓన్ ఫ్రెండ్షిప్, బట్ వీ నెవర్ ఈవెన్ థాట్ ఆఫ్ అది ఏమో తెలియదు. బట్ ఐ డెంట్ హ్యావ్ థింక్ లైక్ దాట్, బికాస్ మై ఫాదర్ డెంట్ థింక్, సో వీ డెంట్ బాదర్ అబౌట్ దాట్. As long as he kept us happy, we are happy.
కానీ సార్ ఈ మూవీని రిలేట్ చేస్తూ నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఇప్పుడు సినిమాలో మేము ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ప్రభు క్యారెక్టర్ మీద చదువుకుంటున్న ఏజ్ మీ దగ్గర నుంచి కూడా ప్రెషర్, మంచిగా చదవాలి, మంచి జాబ్ కొట్టాలి, డబ్బులు సంపాదించాలి, ఫ్యామిలీకి హెల్ప్ అవ్వాలి, ఇల్లు కొనాలి అనేది చాలా యంగ్ ఏజ్ నుంచి ఎస్పెషల్లీ ఇంట్లోని మగపిల్లాడి మీద ఒక ఎక్స్పెక్టేషన్ అండ్ ప్రెషర్ అనేది ఉంటూనే ఉంటుంది. అలాగా మీ రియల్ లైఫ్ లో ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ఈ సినిమా నా చెల్లి అక్కడ నుంచి చెప్తుంది, ప్రభు ఆర్తి ఇద్దరి మీద ప్రెషర్ ఉంది. ఓ ఆర్తి మీద కూడా ఆర్తికి అన్ని బావచ్చు, ప్రభు కొంచెం అది ఇంకా మీ సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇది మగపిల్ల మీద ప్రెషర్ ఉండాలనేది అది స్టీరియోటైప్ కాదు, ఇది యాక్చువల్లీ జెండర్ నాన్ బైనరీ ఆ ప్రెషర్. ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఇద్దరి మీద ప్రెషర్ ఉంది, ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ మీద ప్రెషర్ ఉంది. అందులో నేను మీకు ఒక చిన్న స్పాయిలర్ సీక్రెట్ చెప్తున్నాను, ఆర్తి క్లాస్ ఫస్ట్, ప్రభు క్లాస్ లో ఎలా వచ్చాడో మీరు సినిమాలో చూస్తారు. కానీ ఎన్ని ఫెయిలియర్లు చూసినా ప్రయత్నిస్తూనే ఉంటాడు, అదే ప్రభు. కంటిన్యూ సార్. సో అలాగా మీ యంగ్ ఏజ్ లో గ్రోయింగ్ అప్ పీరియడ్ లో మీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి ఫ్యామిలీకి? మీకు అలాంటి ప్రెషర్ ఏమైనా ఉండిందా? ఏ ప్రెషర్ లేదండి, నాన్నకి గ్రాడ్యుయేట్ అవ్వాలి, అదే నా ప్రెషర్. గ్రాడ్యుయేట్ డిగ్రీ కావాలి, ఒక డిగ్రీ కావాలి, అది నేను దట్ ఈస్ మై ఏం చెప్తారంటే దట్ ఈస్ మై ఓన్లీ అంబిషన్ ఫర్ యూ అటువంటి లైఫ్లో, అది నాకు ఈజీగా ఇవ్వచ్చు అని. ఐ కెన్ గివ్ దాట్ టు యూ, మోర్ దెన్ దాట్ నాకు తెలీదు. యూ హ్యావ్ టు ఎర్న్ ఫర్ యువర్ సెల్ఫ్ అలాగా. సో ఫస్ట్ ఇస్ బీయింగ్ ఏ గ్రాడ్యుయేట్ అండి, చదవాలి అంతే అంతే అక్కడ వరకు, అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సర్ యూస్ టు బి జర్నలిస్ట్. yes yes yes. సో నేను నెక్స్ట్ ఆ డిగ్రీ వచ్చిందని కూడా అడగలేము, ఎందుకంటే ఆయన ఫస్ట్ జాబ్ ఏంటో మనకు తెలుసు కాబట్టి. అవును యా. సో ఇప్పుడు వాసుదేవ్ గారి దగ్గర నుంచి కొంచెం శరత్ కుమార్ గారి వరకు వస్తే, శరత్ కుమార్ గారు అండ్ దేవయాని గారు అనగానే తెలుగులో మాకు మేబీ కొత్త కాంబినేషన్ అయి ఉండొచ్చు, కానీ ఐఎమ్ ష్యూర్ సూర్యవంశం తమిళ్ వాళ్ళు అస్సలు మర్చిపోలేని ఒక కాంబినేషన్. ఆ తర్వాత ఇప్పుడైనా సార్ చేయడం, మళ్ళీ మధ్యలో ఎక్కడైనా కుదిరిందా ఈ కాంబినేషన్ చేయడం? లేదు, we did 4 films together. తర్వాత ఇది పాటాలి, మూవేందర్, 4 films చేసాం. Then after that this one, yes, after many years Samasthanam, we did Samasthanam also, Tenkasipattu. Oh my god, but this is in their peak flow. Now they are coming together after a gap. Yeah. Wow, but I'm sure ఇది చాలా మెమరబుల్ కాంబినేషన్. ఇది మీరు ఎస్పెషల్లీ తమిళ్లో మీరు ఎక్కడైనా వెళ్ళి ఏ సినిమా చేస్తున్నారని 3 BHK ఎవరు ఉన్నారండి? శరత్ గారు, ఏంటి సూర్యవంశమా, వెంటనే శరత్ దేవే సూర్యవంశం అని వస్తుంది. ఎందుకంటే 30 how many years? 28 years అయింది. And today is the release date. June 27th the release date. 27 June today is the release date of Suryavansham 28 years ago. Congratulations sir, congratulations. Celebrating 28 years of Suryavansham. Unbelievable, amazing. Wow, hearty congratulations. ఎంత టైమ్లెస్ అంటే. Thank you. They look same as they look the same, correct. ఇంకా లుక్స్ గురించి ఏముందిలేండి, ఇక్కడ ఈ ముగ్గురిని చూస్తే, తన దృష్టిలో ఈ నలుగురిని చూస్తే, తన దృష్టిలో ఈ 5గురిని చూస్తే, వాళ్ళ దృష్టిలో వీళ్ళందరినీ చూస్తే, ప్రతోడికి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే అనిపిస్తుంది. బట్ లుక్ ఎట్ దేవి, షీ ఈజ్ అ లిటిల్ డాల్ ఫర్ us. సీరియస్లీ చార్మింగ్ స్మైలింగ్ ఫేస్. ఇది బొమ్మరులో అయితే ఇది బొమ్మ, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఇది మా బొమ్మ, ఇది మా అమ్మ. వెల్ సెడ్.